మనం నిన్నటి వరకు ఏంటంటే ఆండ్రాయిడ్ డివైజెస్ కొన్ని తెలుసుకున్నాం. ఆండ్రాయిడ్ డివైజెస్ ఏమున్నాయో అన్నిట్ల గురించి కూడా లైట్‌గా 3U టూల్‌లో గానీ, నార్మల్‌లో గానీ ఎలాగైనా చేయాలని. అంతే కదా! 3U టూల్‌లో. అలాగే మనకొచ్చేటప్పటికి ఐఓఎస్ ఎలా ఉంటది? అంటే మోడల్ ఐడెంటిఫికేషన్ ప్రతిదానికి మెయినే. మోడల్ ఐడెంటిఫికేషను ప్రతిదానికి మెయిలే. కానీ టూల్స్ ఏముంటాయి? ఇప్పుడు మోటరోలాకొచ్చేటప్పటికి నిన్న మీకు చెప్పాను మోటరోలా ఎలా ఫ్లాష్ చేసుకోవచ్చు, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే సామ్‌సంగ్ వచ్చేటప్పటికి ఎలా ఫ్లాష్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఐఫోన్ వచ్చేటప్పటికి 2 టూల్స్ ఉన్నాయి. ఓకేనా? ఒకటి ఇది 3U టూల్ అండి. టూల్. ఇది థర్డ్ పార్టీ టూల్. అంటే మనం వర్క్ చేయడానికి ఇవన్నిట్లు కూడా చాలా ఫ్రీ యాక్సెస్, ఫ్రెండ్లీ యాక్సెస్‌లో ఉంటది. కాపీ అంటే మనకి మెమరీ కార్డ్‌తో ఎలా కాపీ చేసుకుంటామో క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ఉంటది. అలాగే ఐఫోన్ రిలేటెడ్ ఐట్యూన్స్ ఇది. ఐట్యూన్స్. 2 కూడా ఐఫోన్‌కే వాడడం జరుగుతది. 2 కూడా ఫ్రీ టూల్స్. ఎటువంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అవసరం లేదు. మాక్సిమం అన్నీ కూడా చేసుకునేటట్టు. ఈ టూల్స్ ఎలా వాడడం ఇవన్నీ కూడా మీకు చెప్తాను. ఈటిలి 2 కూడా టూల్స్ ఇవి. ఫ్రీ. కానీ చాలామంది టెక్నీషియన్స్ వాడరు. ఫ్రీ అని తెలిసినా ఎలా వాడాలి ఏంటి తెలియకుండా ఉండడం వల్ల వాడలేరు. ఇవి 3U టూల్ ఒకటి, ఐట్యూన్స్ ఒకటి. ఓకే. అన్నిట్లికంటే ముందు ఏంటంటే మనకి డివైస్ ఉన్న పొజిషన్ తెలియాలి. చాలామంది నేను అడుగుతుంటాను. డివైస్ ఏ ఏ ఎలా ఉంది అంటే ఆన్‌లో ఉంది అంటారు. అంటే మనం అడిగే ఉద్దేశం ఏంటంటే కండిషన్ ఏంటి? అంటే ఎవరైనా మనల్ని ఏం చేస్తున్నావంటే చదువుకుంటున్నానో, పడుకుంటున్నానో, లేకపోతే నేను కూర్చున్నానో, నించున్నానో ఎలా ఉంటుందో అలాగే డివైస్ ఏ కండిషన్‌లో ఉందో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. ఉన్న కండిషన్ బట్టి మనం ఫర్దర్‌గా అన్నీ చేస్తుంటాం. మీకు అర్థం అవ్వాలని కొన్ని పిక్స్ అయితే నేను ఇక్కడ పెట్టాను. దీన్ని మెనూ ఓపెన్ అంటారు. తెలుసు కదా! అంటే మనం పిలవాల్సింది ఏంటంటే ఓపెన్ మెనూ. ఓపెన్ మెనూ. ఇది ఓపెన్ ఓకే. వెరీ గుడ్. ఓపెన్ మెనూ ఉంటే మనం లోపలికి వెళ్ళగలము. ఐఎంఈ నెంబర్ తీయగలము. ప్రాబ్లమ్ తెలుసుకోగలం. ఇవన్నీ యాక్సెస్ అంటే ఉంటది. ఈ పొజిషన్ ఏంటి? ఏ పొజిషన్‌లో ఉంది ఇది? దీన్ని పాస్వర్డ్ లాక్ మోడ్‌లో ఉంది. పాస్ కోడ్‌లో ఉందంటాం. పాస్ కోడ్. ఓకేనా? మనం కొత్త మొబైల్ కొన్నా లేకపోతే సాఫ్ట్‌వేర్ చేసినా ఇక్కడ స్ట్రక్ అయి ఉంటది. ఇది హలో మోడ్ అంటారు. దీన్ని హలో మోడ్. అంటే మోడ్‌లు మీకు తెలియాలి కదా! అంటే కండిషన్స్ ఏముంటాయి. వీటిని బట్టి కనెక్షన్ మారుతది. అన్నీ కూడా మారుతాయి. ఇది హలో మోడ్. ఇది ఓపెన్ మెనూ, ఇది పాస్ కోడ్, ఇది అలో మోడ్. దాంతోపాటు పాస్వర్డ్ ఒక 4-5 సార్లు తప్పుగా కొని దేనికైనా ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే డిజేబుల్కి వెళ్ళిపోద్ది. అనమాట. దీన్ని ఐఫోన్ అవైలబుల్, ఐఫోన్ పాస్కోడ్ ఐఫోన్ డిజేబుల్ ఏం పిలిచినా ఒకటే, యాక్సెస్ లేదు. ఇది డిజేబుల్ మోడ్. ఓకేనా? ఈ తర్వాత వచ్చేటప్పటికి ఇది అలో మోడే ఇది కూడానా. కానీ ప్రీవియస్ ఓనర్ యొక్క ఐడి అడుగుతుంది. ఓకేనా? దీన్ని మామూలు మనకు అర్థమయ్యే భాషలో అయితే క్లౌడ్ మోడ్లో ఉంది. క్లౌడ్ అడుగుతుంది. ఐక్లౌడ్ అడుగుతుంది. ఐక్లౌడ్ మోడ్ ఇది. ఐక్లౌడ్ మోడ్. ఓకేనా? అర్థమైంది ఇది? అంటే కండిషన్ అంటే డివైస్ ఉన్న పొజిషన్. అంటే ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే సార్ ఏ పొజిషన్లో ఉందంటే ఆన్లో ఉందని చెప్పకండి. సార్ పాస్వర్డ్ అడుగుతుంది, లేకపోతే పాస్కోడ్ తప్పుగా కొడితే డిజేబుల్ మోడ్కి వెళ్ళింది, లేకపోతే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఏదో చేసేసాడు సార్ అలో మోడ్కి వెళ్ళింది, లేకపోతే అలో మోడ్ నుంచి నెక్స్ట్ వైఫై కనెక్ట్ చేస్తే మనకి క్లౌడ్ అడుగుతుంది సార్. ఇది ఈ మోడ్లు తప్ప ఇంకే మోడ్లు ఉండవు. ఓపెన్ మెనూ, పాస్కోడ్, అలో మోడు, డిజేబుల్ మోడు, ఐక్లౌడ్ మోడు. ఇవి ఏవైనా చేయడానికి ఫ్రీ టూల్ అయితే 3U టూల్ ఒకటి,
ఐట్యూన్స్ అనేది అఫీషియల్ టూల్, యాపిల్ సైడ్ నుంచే అఫీషియల్ టూల్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మరి ఇవే కాకుండా వేరే లాక్స్ ఉంటాయి, అంటే వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటారు. ఓకేనా, వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటే ఇండియన్ సిమ్ పనిచేయట్లేదు. ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సిమ్ లాక్ ఉంది, ఏదో నెట్వర్క్లో కాంట్రాక్ట్లో తీసుకున్నారు కనుక ఆ నెట్వర్క్ లాక్లో ఉండవచ్చు, లేకపోతే ఫైనాన్స్ క్లియర్ చేయలేదు, ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు ఏదైనా సిమ్ వేస్తే ఇక్కడ చూడండి, సిమ్ నాట్ సపోర్టెడ్ అని ఉంది. సిమ్ నాట్ సపోర్ట్ ఇలా రాదు, వాళ్ళు ఫిజికల్ సిమ్ వేస్తే సిమ్ నాట్ సపోర్టెడ్ అని వస్తుంది. ఇది నెట్వర్క్ లాక్ అంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, మనం ముద్దుగా పిలుస్తాము. కంట్రీ లాక్ అని ఒకటి, కంట్రీ లాక్ అని ఒకటి, కంట్రీ లాకు, సిమ్ లాకు, నెట్వర్క్ లాకు. ఎందుకంటే ఇండియన్ సిమ్ వేస్తే పని చేయట్లేదు. మనం లోపలికి వెళ్ళి చూస్తే సిమ్ లాక్ అని కనిపిస్తుంది, లోపల సెట్టింగ్స్లో చూస్తే సిమ్ లాక్ అని చూపిస్తుంది. ఒకవేళ సిమ్ లాక్లో లేకపోతే నో సిమ్ రిస్ట్రిక్షన్స్ అని కనిపిస్తుంది, నో సిమ్ రిస్ట్రిక్షన్స్ అని కనిపిస్తుంది. ఇది నెట్వర్క్ సైడ్, సిమ్ వరకే రిస్ట్రిక్షన్స్. ఓకేనా, ఇది లోపలికి వెళ్ళకుండా రిస్ట్రిక్షన్స్. ఇది వచ్చేటప్పటికి క్లౌడ్ లాక్. క్లౌడ్ లాక్ ప్రీవియస్ ఓనర్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటేనే లోపలికి వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రయారిటీ ఇస్తుంది, నీ డేటా వస్తే నీ సీక్రెట్స్ తెలుస్తాయి కనుక ఓన్లీ ఇది ఐక్లౌడ్ లాక్. ఇందాక చూసాం కదా. ఓకేనా, దాంతోపాటు ఇక్కడ రిమోట్ మేనేజ్మెంట్ అని ఉంది. అంటే అందరికీ కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవ్వరు కదా కంపెనీస్, కొన్ని వాళ్ళ ఎంప్లాయీస్ కావాల్సింది వాళ్ళ రకంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్యాబ్స్ ఇచ్చింది. ట్యాబ్స్ ఇచ్చినప్పుడు బైజూసే రన్ అయ్యాయి. ఒకవేళ వేరే కంట్రీ ఉంటే లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు ఐప్యాడ్స్ ఇవ్వచ్చు, అంటే అప్పుడు లాక్స్ ఉంటాయి కదా. అలాగే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఐఫోన్స్, ఐప్యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. నావెల్లో కూడా ఐప్యాడ్సే ఇస్తారు. ఇవి రిమోట్ మేనేజ్మెంట్ ఉంటుంది, రిమోట్ మేనేజ్మెంట్. దీన్ని ఎండిఎం లాక్ అంటారు, ఎండిఎం లాక్. అంటే ఎండిఎం లాక్ అంటే మేనేజ్మెంట్ లాక్, ఇంకేం కాదు, మేనేజ్మెంట్ లాక్. వాడడానికి 2 టూల్స్ వాడతాము, ఒకటి 2 ఫ్రీయే, ఒకటి ఐట్యూన్స్ అఫీషియల్ టూలు, అది 3U టూలు మనకి ఫ్రీగా. అంటే మామూలు యాక్సెస్ వాటి వాడేటప్పుడు మీకు తెలిసిపోద్ది, మనం లెసన్ చెప్పుకుంటాం కదా, వాటికి ఉపయోగపడుతుంది. డివైస్ ఉన్న కండిషన్స్ ఇవి, ఓపెన్ మెనూలో ఉందా, పాస్కోడ్లో ఉందా, అలో మోడ్లో ఉందా, డిజేబుల్లో ఉందా, లేకపోతే క్లౌడ్ అడుగుతుందా. ఓకేనా, ఇది కూడా ఇక్కడికి వస్తుంది. కానీ ఇవి లాక్ సెక్టార్కి వచ్చినప్పుడు నేను చెప్పాను. లాక్ సెక్టార్స్ అంటే మెనూ ఓపెన్ అవ్వకుండా రిస్ట్రిక్షన్స్, పొజిషన్స్ ఇవి ఉన్న ఇవి, వీటిని మనం ఏమంటామంటే డివైస్ ఉన్న పొజిషన్, డివైస్కున్న రిస్ట్రిక్షన్స్, ఇవి డివైస్కున్న రిస్ట్రిక్షన్స్. ఇది మనం పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్. ఓకేనా, మనం సెక్యూర్ ప్రకారం. ఇది మేనేజ్మెంట్ ఇచ్చిన రిస్ట్రిక్షన్స్, ఇది కూడా నెట్వర్క్ వాళ్ళు ఇచ్చిన రిస్ట్రిక్షన్స్. ఇవి డివైస్ ఉన్న కండిషన్స్. ఇవి ఎవరైనా పిక్ తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే క్లోజ్ చేసేస్తాను. ఇది అర్థమైంది కదా ఇక్కడ వరకును.